అందరికీ నమస్కారం. సత్యేడు కాన్స్టిట్యున్సీ, కేపురం మండలం, కళత్తూరు అరిజనవాడ. రాయలసీమ తెగిపోయి ఈ రోజుటికి 26 రోజులైందండి. 6వ తేదీ తెగిపోయింది. భగవంతుని ఆశీస్సు అందరూ బాధపడ్డారు. 1000 గ్రామాలు 9 అడుగుల నీళ్ళు వచ్చేసింది. కలెక్టర్ విజయవాడ నుంచి రెస్పాండ్ అయినాడు, ఆర్డీఓ వచ్చాడు, అందరూ వచ్చారు. చాలా బాధాకర విషయం అంటే మనం ఏదో బియ్యం ఇచ్చాము, డబ్బు ఇచ్చాము కాదు. ఎన్ని ఆవులు కొట్టుకుని పోయింది, ఎన్ని మేకలు కొట్టుకుని పోయింది, ఎంత సామాను పోయింది. 670 ఎకరాలు మునిగిపోయిందండి, సదనం అయిపోయింది. నేను అప్పటికప్పుడే కన్సర్న్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఫోన్ చేస్తే పి అవుతాడు, ఇమీడియట్ మినిస్టర్ గారు రమ్మను, చెరువు దిగిపోయిందని చెప్పారు. మళ్ళీ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చెప్పాను నేను, ఎవరు అచ్చెన్నాయుడికి, మీరు రండి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేసి. మరి ఈ మినిస్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్, రావాలా, చూడాలా. 600 గ్రామాలు, 70 ఎకరాలు, ఒక 1000 ఇండ్లు మునిగిపోతే ఎలా ఉంటుందండి? ఇది మీ దృష్టికి తీసుకుని రావడానికి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఇది చూడండి ఎలా ఉందో. ఇది ప్రత్యక్షం చూపడానికి తెచ్చాను. కలెక్టర్ గారు వచ్చారు విజయవాడ నుంచి. ఎన్ని ఆవులు తెచ్చిపోయింది, ఎంత దూరం ప్రమాదం అయిపోయింది. ఇది చూడండి, ఆవులతో కూడా ఎత్తెత్తేసారు వెంటనే వాళ్ళు. వీళ్ళకి ప్రభుత్వం కలెక్టర్ గారు 50,000 ఎనిమిది చచ్చిపోతే ఇస్తున్నారు, 7,500 రూపాయలు మేకలకు ఇస్తామని చెప్పారు, కోళ్ళకి ఇస్తామని చెప్పారు, ఒక నెల లోపల ఇస్తామని చెప్పారు. ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు అడుగుతాను దానిపైన. అలాగనే మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను మరి ప్రివిలేజ్ కమిటీ కూడా ఇచ్చాను. ఇదిగోండి, ఇది ప్రివిలేజ్ కమిటీ, ప్రోటోకాల్ పాటించలేదు అనేసి ఒక పార్టీ ప్రోగ్రాం. ఆ సంగారెడ్డి మనిషిని పేరు కూడా చెప్పకూడదు, పార్టీ ప్రోగ్రాం ఇస్తే అతను పెత్తనం చేసి కాన్స్టిట్యూన్సీ అంత పెత్తందారి వ్యవస్థ ఉండకూడదని నేను వచ్చా. పెత్తందారి వ్యవస్థ మళ్ళా చేస్తే ఒక శాసనసభ్యుడికి నీకేముందండి? బియ్యం ఇచ్చేదనిపోతాడు, పెన్షన్ ఇచ్చేదనిపోతాడు, ఇంకోటి ఎవరిచ్చారు మీకు? తప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి గెలిపించి అతని వచ్చి ప్రచారం చేసి గెలిపిస్తే నన్ను కాదని ప్రభుత్వ అధికారుల దగ్గర బెదిరించడం, నిన్ను మార్చేస్తున్నాడు. ఇందులో 9 ఐటమ్స్ ఇచ్చాను నేను, 9 ఐటమ్స్ ఇచ్చాను కలెక్టర్ గారికి. దీన్ని పరిచయం చేయండి. బియ్యం కిందలో ఒక పరుము భూమిలో ఎస్ చేసుకుంటే కుట్టేసుకోండి, వాడిని కుట్టేసి వాడిపైన మటన్ కేసు పెడతారా? 40 రోజులు జైలు పెట్టారండి. ఎక్కడ ఉన్నాం మనం? భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాం. ఇది మంచిది కాదని మన డీవీసీ నేను అప్పుడు అడగను. కారణం ఏమంటే మీకు అందరికీ కూడా తెలియాలని. అలాగనే ఇదిగోండి, మాది సత్యేడు కానీ తమిళనాడు బార్డర్ ఉంది. ఈనోస్ అంటే 300 ఫ్యాక్టరీ ఉన్నది. అక్కడ డిఎస్ ఆఫీస్ పెట్టండి, ఆర్డీ హౌస్ పెట్టండి. మాది 3 మండలాలు వచ్చి సూళ్ళూరుపేటలో, 4 మండలాలు వచ్చి కాళహస్తిలో గెలిపినారు. ఇవన్నీ తీసేసి ఒక దగ్గర ఆర్డీ బేస్ పెట్టండి. 300 ఫ్యాక్టరీలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఫ్యాక్టరీలో, ఆడ ఫ్యాక్టరీ ఇంత ఫ్యాక్టరీ ఉంటే మనమే చెప్పుకుంటున్నాము. మరి ఆడ ఆర్డీ ఆఫీస్ లేదు, డిఎస్ ఆఫీస్ లేదు. దీన్ని కూడా నేను గతంలో ఇచ్చాను, 3 మెన్ కమిటీకి ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ఎందుకు వీళ్ళ మళ్ళీ చుంటా పోతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, మరి ఆర్డీఓ గారికి చేశాను కదా. ఇదిగా అధికారులకు స్వీకరించి ఇచ్చారు కదా అతను, ఇదిగా చూడండి ఇచ్చారు కదా అతను, కలెక్టర్కి ఇచ్చాడు. ఇమీడియట్గా దీనిపైన రెస్పాండ్ అయ్యి 1 వీక్లో రిజల్ట్ అనేసి. అని అయినా కూడా కలెక్టర్ గారు చెప్పాను, సార్ ఇది దారుణం అండి, నేను గౌరవనిపోతున్నాను. నా 50 ఏళ్ళ రాజకీయ రైతులు కింద స్థాయి నుంచి వచ్చాను, సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీగా అనేక పదవులకు వచ్చాను. ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు, పార్టీ కార్యక్రమం జరిపించుకోమని చెప్పి. అధికారి పర్యటనలు ఎలా చేస్తారు? ప్రజా దర్బారు, వీళ్ళు ఎలాంటి దర్బారు పెడతారు? వీళ్ళు ప్రజా దర్బారు నేను పెడితే నీవు పెడతావా? నేను అన్నదానం సుఖి పెడితే నీవు అన్నదానం సుఖి పెడతావా? ఎవరిది ఏంటండి అన్నదానం సుఖి బావా? అన్నదానం సుఖిగా నేను గవర్నమెంట్ నేనే ఇస్తాను, నీవు ఒకసారి పెడతావు. ప్రజా నేను పెడితే నీ పెడతావు. ప్రజా దర్బార్లో నీకేం హక్కు ఉందని ప్రజా దర్బార్ పెడతావు? సంతం పెడితే ఎంఆర్ఓకో ఎంపీడీకి నేను ఇవ్వాలా కదా, ఎలక్టెడ్ బాడీ. నీవు ఎలక్టెడ్ బాడీ కాదు కదా. ఇది నేను అతని పైన క్వశ్చన్ చేయడం లేదు, గౌరవ ముఖ్యమంత్రిగా వినిస్తున్నాను నేను. ఇలాంటి సంభవం ఎక్కడ కూడా జరగకూడదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగదు. ఇది మంచిది కాదు. అందులో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అది
భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యం రాష్ట్ర చట్టాన్ని అపహాస్యం చేస్తారా? సుట్టిపల్లిలో సురటిపల్లిలో పవిత్ర సుట్టిపల్లి, ఇది కూడా లాస్ట్ టైం పెట్టాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇది ప్రసారం. దీంట్లో ఎస్టీ, నేను స్టేట్ ఎస్టీ కమిటీ మెంబర్ అండి. మార్కెట్ కమిటీ, ఇదే కలెక్టర్ మార్కెట్ కమిటీ బిఎన్కెన్లీ ఎస్టీ చైర్మన్గా దాన్ని మార్చి ప్రమాణ స్వీకారం చేస్తారు. కోర్టుకు వెళ్ళారు, ఇప్పుడు స్టిల్ పెండింగ్. అదే ఎస్టీ ఒక ఎస్టీని పెట్టాలి గుడిలో మెంబర్గా సుట్టుపల్లిలో. ఎస్టీని చూపించలేదు వాళ్ళు. గతంలో చూడు ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఇచ్చారు, ఆ జీవో కూడా చూపించాను వాళ్ళకి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసంతో వారు నాకు టీటీ ఇచ్చారు. నేను ఎంపీగా ఇచ్చినా కూడా గతంలో ఎమ్మెల్యే ఉండేటప్పుడు కాదని వచ్చాను. నేను నియంత్రిత పరిపాలన ఉండకూడదని ఆనాడు రామచంద్రని ఎదిరించేసి వచ్చాను. మళ్ళా నియంత్రణ పరిపాలన చేస్తుంటే ఇంకో రెడ్డిని తీసుకొచ్చి నాకు పెడితే ఎట్లండి మీరు? రిజర్వేషన్ ఎందుకు పెడతారు? పార్టీ ప్రోగ్రామ్ పెట్టారు, దానిలో అతనికి స్పెసిఫిక్గా పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉంది. నీకు ఇన్ఛార్జిని పెడితే కూడా ఎమ్మెల్యే ఓడిపోయిన చోట ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెడతారు, గెలిచిన చోట ఇన్ఛార్జ్ పెడతారా? మీ అనుభవాలు చెప్పండి. నాకు 50 ఏళ్ళ రాజకీయ అనుభవం, 1975 నుంచి ఇప్పటి వరకు ఎన్నో చూశాను. ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది మంత్రులు చూశాను, ఎంతమంది కలెక్టర్లు చూశాను. సబ్జెక్ట్ తెలిసినవాడిని. నా దగ్గరే మీరు ఇట్లా మాట్లాడతారా మీరు? ఇదిగోండి, నేను ప్రెస్ స్టేట్మెంట్ పోలేదు, పవిత్రుడి గుడి కాబట్టి పోకూడదు అనుకున్నా నేను. ఇది ఏంది? ఒకటి చూడండి మీరు, అంటే మీరు ఇది మన ప్రెస్ లోకల్ ప్రెస్ రాయడం లేదు. సుట్టుపల్లి చైర్మన్ ఇతను కాదు కదా సార్, ఇది ఇతని పైన లిక్కరు డిస్ట్రిక్ట్ ప్రొవిజనల్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు లైసెన్స్ ఇతని పైన కేసులు, నాగలపురం కేసు, ఇంకో పిక్చర్లో కేసు, బియ్యం దొంగ అతని చైర్మన్. ఏంది ఎక్కడ ఉన్నాం మనం? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేశారు ఇతన్ని, శ్రీనివాసుల్ని, మెడ్రాస్లో ఉన్నాడు. ఇతన్ని డైరెక్ట్ చేస్తారండి. ఇది తప్ప నేను అడగను, చెప్పండి అబ్బా. ఇలాంటిది గుడిలు పెట్టవచ్చు. పవిత్రమైన గుడి వల్లికొండ స్వామి, సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. అలాంటి గుడిలో ఇలాంటి సాంప్రదాయాలు తీసుకుని వస్తారు. ఒక అమ్మాయి జయంతి అనే అమ్మాయి ఎంత ఉంది, జయంతి మెడ్రాస్లో ఉంది, ఆమె మెంబరు. ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరిగిపోతాయి చిన్న చిన్న విషయాలు. గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం, బియ్యం వ్యాపారులు కానీ లిక్కర్ వ్యాపారులు ఎవరిని కూడా పెట్టకూడదు గుడిలో అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన విధానం. దాన్ని ఇట్లాంటి వాళ్ళని రిమూవ్ చేయండి. దీన్ని కూడా పైన కోర్టు పోయి ఉన్నారు. నేను కోర్టుకి వెళ్ళకూడదు, ప్రెస్ పోకూడదు అని చెప్పేవాడు నేను. కాబట్టి దయించి మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తాను, మా కాన్షియన్స్ రిజర్వ్ కాన్షియన్స్ అయినా కూడా ఈ పెత్తందారి వ్యవస్థ ఉండకూడదండి. ప్రోటోకాల్ ప్రాక్టీస్ అంటున్నాను. ఈ ప్రోటోకాల్లో కూడా నేను ఒక ప్రజాప్రతినిధికి పోతున్నాను. పార్టీలో గెలిచినవాడు నేను. గెలిచినవాడు పోయి ఎండి ఆఫీసులు కూర్చొని ప్రెస్ టైం ఇచ్చేది అనుకున్నావు. నీ పార్టీ వాడు తీసుకుని జనాలు పెట్టుకొని తిరుగుతావా? కాబట్టి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు న్యాయం చేయమని, ధర్మం పోమని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన దాన్ని కూడా మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను. తప్ప వేరే ఆలోచన లేదండి. ఆ పవిత్ర పుణ్యక్షేత్రం మీరు రండి, చూడండి. నేను ఆడ కోనే తీసుకొచ్చా, స్టిల్ పెండింగ్. అది అన్నదానం సత్తం తెచ్చే గతంలో 50 లక్షల రూపాయలకి. ఇప్పుడు తేరు ఒక అతను చేసాడు, ఆ తేరు తిరగాలని కలెక్టర్కి చెప్పాను, సిమెంట్ రోడ్ వేయమని చెప్పేసి. ఈ విధంగా ఆ గుడిని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన. నాకు ఎవరిపైన కక్ష లేదు, కోపం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ తెలియదు కాబట్టి మీ ద్వారా తెలుసుకోవాలా, ఎందుకు అటువంటి వాళ్ళని పెట్టారు, బియ్యం ఏవాడిని ఎందుకు పెట్టారు, లిక్కర్ ఉండేవాడిని ఎందుకు చైర్మన్ చేశారు, ఈడీ కేసులు ఉండేవాడిని ఎందుకు డైరెక్ట్ చేశారు, ఇది ఎవరు చేసిన పని అని చెప్పి మీ ద్వారా తెలియజేయాలి తప్ప నేను ఎక్కడ కూడా వాళ్ళపైన మాకు విరోధులు కాదు, మా బంధువులు కాదు. మన కాన్స్టిట్యూన్సీలు ఉండే వాళ్ళని పెట్టండి. న్యాయంగా ధర్మబోధం, రాజ్యాంగబద్ధం పోతాం. రాజ్యాంగాన్ని పరిహాసం చేయవద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకుంటూ, నన్ను గెలిపించావు, నాకు సీట్ ఇచ్చావు, నీ బర్త్డే వచ్చి నాకు ప్రసాదం చేసి నన్ను గెలిపించావు. గెలిపించిన తర్వాత ఇంకొక పెత్తనం ఉండకూడదని మాత్రమే నేను చెప్తున్నాను. అది అందరికీ మీకు కూడా సమయంగా మనం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.